వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రీడి కోసం పొట్టుగా కొట్టుకున్న మహిళలు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అంబులెన్స్ల కొరత. బ్రిడ్జిపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలు. గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. ఇసుక బుకింగ్ మరింత సులభతరం. కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. ఈరోజు కల్లూరు మండలంలోని వీకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర టీడీపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు మల్లెల పుల్లారెడ్డి బాణసంచ పేల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులపై పాలకులకు నిలదీసిన నాయకుడు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అనేక రకాలుగా ఆందోళన చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు, సోహెల్, మల్లికార్జున్ రెడ్డి, సత్య, శ్రీరామ్, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాండ్ బుకింగ్ పోర్టల్ను అమల్లోకి తీసుకువచ్చిందని, ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టర్ బోర్డ్ మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ అతిథి సింగ్లు హాజరవ్వగా సంబంధిత అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ 9 నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైక్లతో ఆకతాయిలు విన్యాసాలు. రోజురోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు, సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్టాండ్లు నిర్వహిస్తున్న ఆకతాయిలు పట్టించుకొని చికట్పల్లి పోలీసులు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. విజయ్ అనే ముదురు మన్మధుడు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని ప్రేమలో పడేశారు. ఒక శుభ ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బట్ట బయటలైంది. దీంతో ఇద్దరు మహిళలు కలిసి ప్రియుడిని చితకబాదుతారని అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రియుడి కోసం ఈ ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ప్రియుడు విజయ్తో పాటు ఇద్దరు మహిళలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడి భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్. నారసింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టికి ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడపేరుస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.
ఆంధ్రప్రదేశ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ వారుచే అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి బాయ్స్ హై స్కూల్లో క్రీడా పోటీలను అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత బయటకు రావాలి అంటే విద్యార్థులను క్రీడా నైపుణ్యం కలిగి ఉండాలి. పూర్తిగా చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ సతీ దేవదానంద రెడ్డి గారు అలాగే బాబా గారు వారిని మాట్లాడవలసింది. ఆంధ్రప్రదేశ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను అనపర్తిలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకత బయటికి రావాలి అంటే తప్పనిసరిగా విద్యార్థుల్ని క్రీడల్లో భాగస్వామ్యం చేయాలి. పూర్తిగా చదువుకే పరిమితం కాకుండా, పూర్తిగా ఉపాధికే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లోని సృజనాత్మకత సాధించాలి. వారి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కావాలి అంటే క్రీడలు తప్పనిసరి. అదేవిధంగా మనకి ఒక నానుడు ఉంది, క్రీడా స్ఫూర్తి అని. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే వ్యక్తిత్వం క్రీడల్లో ఒక విద్యార్థి దశ నుంచి రాణించినప్పుడు మాత్రమే ఆ విధానం అలవడుతుంది. ఆ విధానాన్ని అలవరచాలి అంటే తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి. దానికి వాళ్ళ పాఠశాల విద్యాశాఖ నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. ఈ రోజు ఇక్కడ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ సెలవు. కోరమండల్ గేట్ ఎదురుగా మరియు గాజువాక డిపో ఎదురుగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. పేదవారితో కలిసి ఆయన కుటుంబ సమేతంగా భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్, అధికారులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషాలు ఉండండి సార్, ఒక నిమిషాలు ఉండి పట్టుకోండి, అలా పట్టుకోండి. ఓకే ఓకే సార్, ఓకే ఓకే ఒకసారి చార్మినార్ వద్ద మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఆల్ ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో టపాసుల నిప్పురవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్పై పడడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలం వద్దనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నీతి నిబద్ధత పనిచేస్తుందని మరియు ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పక నెరవేరుస్తుందని తెలియజేస్తూ ఆస్తుల పరిరక్షణ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను చాటుకుంది. ఇకపై ప్రజల ఆస్తులపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలియజేశారు. అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు, హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది, మీకు తెలియట్లేదు, దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదు అని. మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా. మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరీ ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి, ఇందులో మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయిల్లో మీ ముఖాలు ఏంటి, ఇది ఎటు వెళ్ళిపోతుంది, మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే నేను చెప్పి నేను సాధ్యమైనంత చేస్తాను, తీసేస్తామని చెప్పాను. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే. కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఊహించగలను, నేను పిఠాపురంలో భూమి కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. నాకు కూడా తప్పలేదు అది, ఆయన నవ్వుతా ఆయన ఫోటో ఉంది. అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ, ప్రభుత్వ ప్రతినిధివి నువ్వు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. వెలగపూడి సచివాలయ సమీపంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గాంధీ ఆసుపత్రిలో మరణాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గాంధీ ఒక ఆసుపత్రిలో తప్పు జరిగితే ఏమైతుంది, రేవంత్ రెడ్డి వచ్చి 5 నెలలే అవుతుంది కదా, అప్పుడే మార్పు రావాలంటే ఎలా అని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా, డాక్టర్లు ఎట్టిపోయినరు, ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల
ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. మున్సిపాలిటీ సంబంధించి మాట్లాడారు కదా. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తుందని పేర్కొంటూ తాను గతంలో యువగలం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సవాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం తనకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. హాస్పిటల్ లోపల ఉన్నాం. దేవరకద్ర నియోజకవర్గం కాకుట్ల మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంకు సంబంధించిన లబ్ధిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లు తీసుకువచ్చామని, ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని, స్కూల్ యూనిఫామ్ కుట్టే బాధ్యత అమ్మ పాఠశాలల్లో పనులు సైతం మహిళా సంఘాలకు కేటాయించామని తెలిపారు. వీళ్ళందరినీ కూడా అదేవిధంగా మహిళలు కరెంటు బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే ఆ లక్ష్యంతో 200 యూనిట్ల కరెంటు కూడా ఈరోజు మీకు అందరికీ కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది. అదే కాకుండా మీరందరూ వ్యవసాయదారులు రుణాలు తీసుకొని రుణమాఫీ కాక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి చాలా మందికి అందరికీ కూడా ఈరోజు 2 లక్షల లోపు ఉన్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది. అక్కడక్కడ కొందరికి ఆధార్ కార్డు నెంబర్ తప్పు వాడడము, లేకుంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదు కొందరికి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక టెక్నికల్ ఇష్యూస్ ఉన్న కాడ మాత్రమే, సాంకేతికంగా సమస్యలు ఉన్న కాడ మాత్రమే రుణమాఫీ కొందరు కాలేదు. వారికి కూడా ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి అందరి వివరాలు కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. వారికి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం. ఉండొచ్చు, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన పెట్టి ప్రజాపాలన ద్వారా మీ దగ్గరికి వచ్చి ఆ రోజు అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు మాఫీ కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రుణమాఫీ కావాలని ఆ రోజు దరఖాస్తులు మీ అందరితో తీసుకున్నాం. తీసుకొని ఈ రోజు వివరాలను సేకరించి మీ అందరికి కూడా ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పటిదాకా ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఆ దరఖాస్తులు ఏదైనా తప్పు రాసున్నా మళ్ళీ సరి చేసే అవకాశం ఉంది కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పదు, వెనుకడగేదు, మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు ఈరోజు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతోనే, మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మహిళా సంఘాలను స్కూల్ కమిటీలలో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి మహిళలకు పెద్దపీట వేస్తే, ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, మహిళలకు 10 రూపాయలు ఇస్తే పొదుపుగా ఖర్చు చేసుకుంటారు, పొదుపుగా ఈ కుటుంబ అవసరాలకు వాడుకుంటారు తప్ప అదే మగవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో రకంగా వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేయాలి, మహిళలకి ప్రతి దాంట్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తా ఉన్నాం. మీరు ఈరోజు హైదరాబాద్ లో ఉండగా శిల్పారామం దగ్గర మహిళలు తయారు చేసిన వస్తువులు, మీరేమైనా వస్తువులు ఉంటే డైరెక్ట్ హైదరాబాద్ కు వచ్చి అక్కడ షాప్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ షాప్స్లలోకి వచ్చి కిరాయి లేకుండా మీరు తయారు చేసిన వస్తువులు ఉచితంగా బస్సులలో హైదరాబాద్ కు వచ్చి ఆడ అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.